లైఫ్ అయితే అంత ఈజీ కాదు. అందరి లైఫ్ కూడా అలా అని ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లైఫ్‌లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉంటాయి లైఫ్‌లో. ముందుకెళ్తూనే ఉండాలి అయినా కూడా. ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తన జీవితం కన్నా కూడా తన కూతురి జీవితం 10 టైమ్స్ బెటర్‌గా ఉండాలనే ఆలోచిస్తుంది ఎప్పుడూ కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ టమోటా రైస్. ఒకసారి చూసేయండి మీరు కూడా. వావ్! చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా! మా హస్బెండ్‌కి అయితే టిఫిన్ ఇస్తున్నాను. తను తిని షాప్‌కెళ్ళాలి. షాప్‌కెళ్ళే టైం అవుతుంది. బట్టలయితే చాలా ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా నేనెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మా లంచ్‌లో బెండకాయ ఫ్రై స్పెషల్. బెండకాయ ఫ్రై అంటే ఇషాంత్‌కి చాలా ఇష్టం. ఇవి వాష్ చేసుకున్నాను. కొంచెంసేపు అయితే ఎండలో పెడతాను. డ్రై అయిపోయాక కట్ చేసుకుంటాను. దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇషాంత్‌కి ఇంట్లో అయితే ఏం తోచట్లేదు. ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దామండి వాడిని. రకరకాలుగా ఆడుతున్నాడు. నిమిషానికి ఒక విధంగా. అయినా వాడికి అసలు ఏం తోచట్లేదు. హాలిడేస్ ఇస్తే బాగుంటాయి అనుకుంటాం కానీ పిల్లలకి ఇంట్లో అయితే ఏం తోచదు. స్కూల్ ఉంటేనే బాగుంటుంది వాళ్ళకి. లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇషాంత్‌కి ఇప్పుడైతే నేనే తినిపిస్తున్నాను. పెడితేనే తింటాడు వాడు. లేకపోతే వాడు అస్సలు తినడు. దోస, ఇడ్లీ ఇవి తప్ప రైస్ అయితే చేత్తో తీసుకొని తిండు. లంచ్ అయితే కంప్లీట్ చేసేసాడు. తినటం అయితే అయిపోవచ్చింది. ఈరోజు బెండకాయ ఫ్రై కదా, అందుకే మంచిగా కూర్చొని తింటున్నాడు. డైలీ అయితే అలా మంచిగా ఏం కూర్చొని తిండు. మా ఇంటి దగ్గరలోనే షాప్ ఉంటుంది. ఆ షాప్‌కి వెళ్ళాను కొనుక్కొచ్చుకోవడానికి. 10 రూపీస్ బింగో అయితే కొనుక్కున్నాడు ఆంటీ దగ్గర. తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు. ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకొని కూర్చొని ప్రశాంతంగా తింటున్నాడు. దసరా హాలిడేస్లో ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయింది. మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంది. అందులో రాళ్ళు గుట్లు చాలా ఉన్నాయి. కానీ మేము కొంచెం క్లీన్ చేసుకున్నాం ఎలాగోకలా. కొన్ని మొక్కలు నాటాం. బెండ మొక్కలు, దొండ, దోస,